భగవంతుడు దేవుడి నామస్మరణలోనే మనిషికి విముక్తి ఉన్నది. ఇలా శివుడు ఎంత గొప్పవాడంటే దేవతలకు దేవుళ్ళకి ఏదన్నా కష్టం వస్తే అందరూ శివుని వైపు చూస్తూ ఉంటారు. ఆ మహాశివుడు దుష్ట రక్షణకు శిష్ట రక్షణకు ఆయన మారు పేరు మహాశివుడు. అలాంటి శివుణ్ణి స్మరించుకోవడంలో ఆ శివుణ్ణి పూజించుకోవడంలో మనందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇలా మనిషి ఎన్ని పదవులు వచ్చినా ఎంత ఆస్తి సంపాదించినా ఎంత ఎత్తుకెదిగినా కూడా ఆయనలో ఇంకా ఏదో తెలియని అభద్రతాభావం ఉంటుంది, ఏదో భయం ఉంటుంది, ఇంకా ఏదో సాధించలేదనేటువంటి ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు దేవుణ్ణి స్మరిస్తారో నిండు మనసుతో అన్ని ఏకాగ్రతతో పూర్తి స్థాయిలో ఆ దేవుడి యొక్క స్మరణలో ఆ భగవంతుడి సేవలో మనం ఉంటామో అక్కడ దొరికే ప్రశాంతత కానీ అక్కడ మీ మనసుకు లభించేటువంటి ఉల్లాసం అది ఏ పదవిలో దొరకదు, ఎంత సంపదలో కూడా మీకు దొరకదు. ఎంత సంపద వచ్చినా ఎంత పెద్ద పదవి వచ్చినా బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఇంకా ఏదో టెన్షన్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో వీడు వస్తాడో వాడు వస్తాడో. కానీ దేవుణ్ణి స్మరించండి, అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో ఆ భగవంతుడిని సేవలో ఉండండి, ఏది రాదు, షుగర్ రాదు, బీపీ రాదు, ఆరోగ్యంగా ఎంతో కొత్త ఉత్సాహంతో మనం బయటకు వస్తాం. నెక్స్ట్ డే ప్రారంభం అవుతుంది. ఇంట్లో ఉదయాన్నే మనం చక్కగా పూర్తి కాన్సన్ట్రేషన్తో దేవుడి పూజ చేస్తే ఒక తెలియని మనసులో ఒక ఉత్సాహం ఉంటుంది, తెలియకుండానే మనకు ఒక శక్తి వస్తుంది. అది ప్రతి ఒక్కరం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మొన్న రంగరాజన్ గారి మీద దాడి జరిగితే అందరం కూడా చాలా బాధపడ్డాం. రంగరాజన్ గారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఆ భగవంతుడి సేవలో తన జీవితం అంతా కూడా అంకితం చేసినటువంటి మహనీయులు రంగరాజన్ గారు. ఈరోజు వారి మీద జరిగిన జాడిని ప్రతి హిందువు ప్రతి ఒక్కరం కూడా ఇలా ఖండించి తీరాల్సిందే, మన బాధ్యత. ఇలా రంగరాజన్ గారు లాంటి వాళ్ళను, హిందూ ధర్మ పరిరక్షకుల్ని, అలాంటి అర్చకులను వారిని కాపాడుకోవడం, వారికి రక్షణగా నిలవడం కూడా మనందరి కర్తవ్యం, మనందరి బాధ్యత. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఉదయం దాకా జరుగుతుంది. ఈ మనం కార్యక్రమంలో పాల్గొనడం ఇక్కడ ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఆ శివుడి యొక్క ఆశీస్సులు పొందడం కోసం మనందరం కోరుకుంటూ ఉంటాం. తప్పకుండా ఆ శివుడి ఆశీస్సులతో మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని, మీరందరూ కూడా సంతోషంగా మీ యొక్క జీవితం అంతా ఆనందమయంగా ఉండాలని మీ అందరి పక్షాన శివుణ్ణి నేను ప్రార్థిస్తూ, మరి నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాకేష్ రెడ్డి గారు పిలిస్తే నేను అనుకున్నాను ఏదో చిన్న కార్యక్రమం అనుకున్నాను, కానీ ప్రతి సంవత్సరం కూడా రాకేష్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఘనంగా జరుపుతూ ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషం. ఇండస్ ఫౌండేషన్లో ఎవరెవరైతే సభ్యులు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నారో వారందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ.